హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఆలూ పరోటా చేయబోతున్నానండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి. ఇవి రెండు వేగాక మనం ముందుగానే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసి పెట్టానండి. ఈ జీలకర్ర ఆవాలు వేగాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ ప్రాసెస్ కోసం నేను ముందే బంగాళదుంప కూడా ఉడికించి ఉంచేసానండి. ఇలాగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి ఒకసారి కలిపేసి దీంట్లోకి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. నేను ఉప్పు కొంచెం వేస్తున్నానండి, మళ్ళీ తర్వాత బంగాళదుంప కూడా వేసాక మళ్ళీ ఇంకొంచెం వేయచ్చని కొంచెం వేసాను. దీంట్లో కొంచెం కరివేపాకు కూడా ఇలా తుంచుకొని వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది కొంచెం బాగా పడుతుంది. పరోటా కాబట్టి ముక్క కొంచెం సన్నగా ఉంటే మనకి చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా తుంచుకొని వేసుకున్నాను. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి, కొంచెమే వేసాను. ఇలాగా కలిపేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది కూడా వేసి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి కొంచెం ఉల్లిపాయలు మగ్గనివ్వాలి. ఈ ఉల్లిపాయలు మగ్గేలోపు మనం ముందుగానే బంగాళదుంప ఉడికించేసాను కదా, దానికి పొట్టు తీసేసి ఇలా మెత్తగా స్మాష్ చేసుకుని ఉంచుకోవాలండి. దీనికి మెత్తగా ఉంటేనే బాగుంటుంది. మనం ముక్కలుగా ఉంటే మన పరాటా చేసినప్పుడు పరాటా అనేది హోల్స్ పడుతూ ఉంటాయి, కర్రీ బయటకు వచ్చేస్తుంది అన్నమాట స్టఫింగ్. అందుకని మనం మెత్తగా స్మాష్ చేసుకుంటే కనుక చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, బాగా వస్తుంది కూడా. కొత్త వాళ్ళు కూడా అప్పుడు చేసుకోవడానికి బాగుంటుంది. ఇలాగ మెత్తగా గరిటెతో నొక్కేస్తూ ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకుని చూడండి, ఇలా గట్టిగా నలిపేసుకోవాలి. దీంట్లోకి ఇందాక ఉప్పు కొంచెం వేసాను కదా, ఇప్పుడు మిగిలిన కొంచెం కూడా వేసుకొని కారం, గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇవి మూడు వేసేసి ఒకసారి కర్రీకి ఇవి మూడు పట్టేసేట్టుగా ఒకసారి కలిపేసుకోవాలండి. ఆలూ పరోటా చేయడం చాలా ఈజీ అండి. చూడటానికి కష్టంగా అనిపిస్తుంది కానీ మనకి ప్రాసెస్ అనేది చాలా ఈజీ. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలైతే ఇష్టంగా తింటారు. పిల్లలనే కాదు, కొంచెం వాళ్ళకి వెరైటీగా అంటే ఇష్టపడతారు కాబట్టి పిల్లలని చెప్తున్నాను. ఆలూ పరోటా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎప్పుడు చపాతీ కర్రీనే కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేసుకుంటే మనకు కొంచెం కొత్తగా ఉంటుంది కదా, తినడానికి కూడా బాగుంటుంది. అదంతా మగ్గేలోపు నేను పిండి కలిపేస్తున్నానండి. ఒక ప్లేట్లోకి గోధుమ పిండి తీసుకొని టేస్ట్ సరిపడ ఉప్పు వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఆయిల్ వేయకపోతే కనుక మనకి పిండి జిగురుగా ఉండి సాగదు పరోటా చేసినప్పుడు. అందుకని ఆయిల్ కూడా వేసుకుని కలుపుకోవాలన్నమాట. ఇలాగా ఈ ఆయిల్ పిండి మొత్తానికి పట్టేట్టుగా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ పిండి కనుక గట్టిగా కలిపిన పరోటా రాదండి, జిగురుగా ఉన్నా కూడా పరోటా రాదు. మనం చూసి సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. మనం మెత్తగా కలిపేసరికి జిగురు ఉండదండి పిండి. నేను ఒకసారి గట్టిగా కలిపేస్తే పిండి అంతా జిగురుగా ఉండి అసలు పరోటా రాలేదు. అప్పుడు అర్థమైందనమాట నాకు. ఇక అప్పటి నుంచి నేను పిండిని చాలా సాఫ్ట్గా, అస్సలు జిగురు అనేది ఉండదు పిండి. బొబ్బట్టు పిండి కొంచెం పలచగా ఉంటుంది, ఇది కొంచెం దానికన్నా కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది అనమాట. ఇలాగ పిండి సాఫ్ట్గా కలిపేసుకుని పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే కనుక బాగుంటుంది అన్నమాట. అలా ఆయిల్ అప్లై చేసుకుని
పిండిని కనీసం ఒక అరగంటన్నా నానబెట్టుకోవాలండి. అప్పుడు మనకి సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఈ కర్రీ అయిపోయి అది చల్లారేలోపు ఇది కూడా నానుతుంది. అందుకని చెప్పి ముందు కర్రీ వేసి పిండి కలిపి పక్కన పెట్టాను అనమాట. ఇప్పుడు ఈ కర్రీలోకి మనం సన్నగా తరిగేసుకుని కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. ఇంకెక్కడన్నా ఒక ముక్కలున్నా కూడా అలాగా మెదిపేస్తాను అనమాట. ఇలా మెత్తగా చేసేసుకుని ఇంకా కూర రెడీ అయిపోయినట్టండి. స్టవ్ ఆఫ్ చేసుకుని కర్రీని మనం చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టేసుకుని చపాతీ పిండి ఉన్నదో చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. మనకు కావాల్సిన సైజులో చపాతీ ఆ పిండిని ముద్దలుగా చేసుకోవాలండి. ఈ చపాతీ పిండి సైజు మనం ఏ సైజు ముద్ద తీసుకున్నామో కర్రీ కూడా అదే సైజు తీసుకోవాలి. అప్పుడు కర్రీ ఎక్కువగా ఉండి మనకు తినడానికి బాగుంటుంది అన్నమాట. మరి కొంచెం పెడితే కనుక పిండి టేస్ట్ తగులుతుంది కానీ మనకు కర్రీ టేస్ట్ తగలదు కదా, అంత బాగుండదు. ఇలాగా 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే కనుక మనకి ఆ పరాటా మొత్తం కర్రీ స్ప్రెడ్ అయ్యి టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఈ సేమ్ ఇదే ప్రాసెస్లో మనం క్యారెట్ తురిమేసుకొని కర్రీలాగా చేసుకుని కూడా చేసుకోవచ్చండి. అది కూడా బాగుంటుంది. ఇలాగ నేను 4 పరాటాలే చేస్తున్నాను, అందుకని 4 చేస్తానండి. ఇలా పిల్లలు వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి వెరైటీస్ చేస్తాను నేను. మా పాప వచ్చింది హాలిడేస్కి, అందుకని ఈరోజు ఆలూ పరాటా చేశానండి. మనం పరాటా చేసుకోవడానికి ఒక కవర్ని పాలిథిన్ కవర్ మీద చేస్తే కనుక మనకి తొందరగా స్ప్రెడ్ అవుతుంది. మనం పేట మీద చేసి పొడిపిండితో చేసి అదంతా కన్నా కూడా ఇలా పాలిథిన్ కవర్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టు, మనకి ఈజీగా వచ్చేస్తుంది. లేకపోతే అంటుకుంటాం కింద అలా ఉంటుంది అన్నమాట. ఇలాగా పాలిథిన్ కవర్ వేసుకొని చపాతీ పిండిని తీసుకుని కొంచెం పలుచగా చేసి దాంట్లో కర్రీ పెట్టేసుకొని ఇలాగా మడిచేసుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా మడిచేసుకుంటే కర్రీ ఇంకా అసలు బయటికి రాదు చేసినప్పుడు కూడా. ఈ సేమ్ బొబ్బట్టు ప్రాసెస్ అనండి. మనం బొబ్బట్టు చేసుకున్నట్టే. బొబ్బట్టు వచ్చిన వాళ్ళకి ఇది అంత పెద్ద పని ఏం కాదండి, చాలా ఈజీగా అనిపిస్తుంది బొబ్బట్టు చేసుకునే వాళ్ళకి. ఇలా కర్రతో చేస్తే పలుచగా వస్తుందని చెప్పేసి నేను కవర్ని మడిచేసి ఇలాగ కర్రతో పలుచగా చేస్తున్నాను అనమాట. మందంగా చేస్తే కనుక ఉడకదండి, పచ్చి పచ్చిగా అంతగా బాగోదు. ఇలా పలుచగా చేసుకుంటేనే బాగుంటుంది. పిండి కనుక బాగా ఒక గంటన్నా నానితే కనుక పొంగుతాయి అనమాట. నాకు అంత టైం లేక నేను ఎక్కువ నానబెట్టలేదు. ఎక్కువసేపు నానబెట్టుకుంటే కనుక పొంగుతాయి. నేను ఎప్పుడన్నా కర్రీ పిండి మిగిలి ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత రోజు చేస్తే కనుక మనకు ఎంత ఎత్తున పొంగుతాయి, పూరి పొంగినట్టుగా పొంగుతుంది. నాకు నానబెట్టే టైం లేక నేను నానబెట్టలేదండి. అయినా కూడా బాగానే ఉంటాయి, నానబెట్టుకుంటే ఇంకా బాగుంటాయి. ఇలాగే ఈలోపు ఇది చేసుకునే లోపు ప్యాన్ పెట్టేసుకుని హీట్ చేసుకున్నానండి. అది హీట్ అయ్యాక మనం కొత్తేసుకున్న పరోటాని పెనం మీద వేసుకుని ఆయిల్తో అయినా వేయించుకోవచ్చు, నేతితో అయినా వేయించుకోవచ్చు. నేతితో అయితే టేస్ట్ బాగుంటుంది, అందుకని నేను నేతితో అయినా వేయించాను. కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలండి. ఇలాగ జాగ్రత్తగా తిరిగేసుకుని నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇది పిల్లలు ఒకసారి కనుక తింటే మళ్ళీ మళ్ళీ అడుగుతారండి, అంత బాగుంటుంది. నైట్ టైంలో భోజనం కాకుండా పిల్లలు హాలిడేస్లో వచ్చినప్పుడు ఇలాంటివి అడుగుతూ ఉంటారండి. ఆలు పరోటా, స్వీట్ కార్న్ వడ, అట్లా రకరకాల ఇలాగ ఐటమ్స్ అడుగుతూ ఉంటారనమాట. రోజు తినే భోజనమే కదా, ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఇలా వెరైటీస్ చేసి పెడుతూ ఉంటాను.
ఇలా ఈరోజు ఆలు పరోటా అంటే ఇలా చేస్తానండి. చాలా ఈజీ ప్రాసెస్. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. చూసారు కదా, నేతితో రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలండి. ఇదిగోండి ఇలాగా చాలా ఈజీ అనమాట మనం మర్చిపోవటం కూడా. ఇలా రెండోది రెడీ చేసుకోవాలి ఫస్ట్ది కాలేలోపు. వీడియోస్ పెట్టి చాలా రోజులైందండి. చేయడానికి కుదరక నేను చేయలేకపోతున్నాను. అందుకని చాలా రోజులైంది. స్టఫ్డ్ కాకరకాయ పెట్టాక మళ్ళీ వీడియో పెట్టినట్లేదు నేను. అస్సలు టైం ఉండట్లేదండి, అందుకని చేయలేకపోతున్నాను. ఇలాగ రెండు వైపులా దూరగా కాల్చుకుంటే బాగుంటుందన్నమాట. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోవాలండి. అప్పుడు పిండి మనకి తిన్నప్పుడు కాలకపోతే కనుక పిండి పచ్చిగా అంత టేస్ట్ బాగుండదు. ఇలాగ దోరగా కాల్చుకుంటేనే బాగుంటుందన్నమాట. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకుని ప్లేట్లోకి తీసుకుంటామేనండి. చాలా ఈజీ అండి, ఒకసారి ట్రై చేయండి. ఆలు పరోటా రెడీ.